హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెమలి. నేను నెమలి వచ్చాను. ఇక్కడ హోలీ రోజు ఇక్కడ ఇలా జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం హోలీ నాడు సాయంత్రం మనకి ఇలా ఊరేగింపు ఇలా జరుగుతుంది. ఇక్కడ చాలా మీరు వెనక వీడియోలో చూడొచ్చు. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. దాంతో లైటింగ్ అరేంజ్మెంట్సే కానీ చాలా జాతర జరుగుతుంది. ఇక్కడ జైంట్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను అవి కొద్ది కవర్ చేయలేకపోయాను. అండ్ టెంపుల్ మనకి ఈ టెంపుల్ వచ్చేసి స్వయంభూ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. అప్పట్లో పొలాల్లో తవ్వుతుంటే విగ్రహం బయటపడింది అని చెప్పేసి హిస్టరీ ఉంది. అలా ఇక్కడ స్వయంగా వెలిచారు. ఇక్కడ మీరు టెంపుల్ ఆవరణ చుట్టుపక్కల చూడొచ్చు. ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఇలా చాలా ఉంటుంది. ఇక్కడ అంతే ఇక్కడ ఎంట్రీ అనమాట. కళ్యాణం జరుగుతుంది అక్కడ వేణుగోపాల స్వామిది. ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్, ఇంకా తర్వాత గుడి ఆవరణ, గుడి లోపల అనమాట. ఇది గుడి లోపల దేవుని మనం ఫోటో తీయకూడదు. ఇక్కడ గుడి వెనకాల ఇట్లా కృష్ణుడి విగ్రహాలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ అద్దాల మేడ కూడా ఉంటుంది. అయితే నేను ప్రతి సంవత్సరం చూసేవాడిని, కానీ ఈసారి లేదు, తీసేశారు. ఇది గుడి బయట. ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ చూడండి. కృష్ణుడిది చాలా పెద్ద లైటింగ్ అరేంజ్మెంట్ చేశారు, రాధాకృష్ణది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కళ్యాణం దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ జనాలు చాలామంది ఉన్నారు. అంటే జాతర అంటే చాలా క్రౌడ్స్ ఉంటుంది కదా. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం దగ్గర లైటింగ్ అరేంజ్మెంట్స్ చూడండి, చాలా మంచిగా చేశారు. ఇది స్వయంభూ వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ రావాలనుకున్నారు విజిట్ చేయొచ్చు. ఖమ్మం నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వైరా దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా చూడొచ్చు మీరు కావాలంటే వీడియో.